నిజమేనండి. ప్రెసిడెంట్ చెప్పండి. మా జాన్ వెస్లీ గారితో మా అయ్యగారు మాట్లాడుతున్నారండి. వీలవుతుందమ్మా. అందుకని మా అయ్యగారు ఇజ్రాయెల్ వెళ్దామనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళ టీంని తీసుకొని. హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా అమ్మా మా విజయవాడ అమ్మ, పడమల్లంక. పడమల్లంక. అయ్యగారి పేరు పాస్టర్ గారండి? కాదండి, పాస్టర్ గారు కాదు, ఆయన విశ్వాసి. విశ్వాసి. ఓకే. ఏ చర్చ్కి వెళ్తూ ఉంటారు? పెంతెకోస్తమ్మా. పెంతెకోస్ట్. పీటర్ గారని. యాక్చువల్ గా ఇంత ముందు ఆయన హైందవుడమ్మా, ఈ మధ్య ఆయన దేవుళ్ళకి వచ్చారు. ఓకే. ఇంత ముందు మన విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన తీసుకెళ్తా అన్నారంట. తీసుకెళ్తా అని కొంచెం రేట్ అది కొంచెం కుదరలేదు. కొంచెం అంటే మా టీం అందరినీ తీసుకెళ్దాం అనుకుంటున్నారు మా సారు. ఎంతమంది మొత్తం? మేము ఉండేది 420 మంది ఉంటామమ్మా. అందరూ కలిసండి? అంటే మేము మా స్టాఫ్ అది, అంటే ఎట్ ఏ టైం కాదమ్మా. ఇయర్లీ ఒక 50 మెంబర్స్ అట్లా. 420 మంది ఒకేసారి కాదు. ఇయర్లీ 50 మెంబర్స్. ఇయర్లీ 50 మెంబర్స్ కానీ 42 మెంబర్స్ ఇట్లా. అది అమ్మా. అందుకోసం సార్ అంటే జాన్ వెస్లీ గారితో ఒకసారి మాట్లాడదామండి, కనుక్కుందాం. మీ నెంబర్ ఒకసారి నేను బ్లెస్సీ వెస్లీ గారికి ఇస్తానండి. ఈ టూర్ అంతా బ్లెస్సీ వెస్లీ గారు చూసుకుంటున్నారు. ఆమెతో మాట్లాడండి బ్రదర్. మీరు నెంబర్ చెప్తారా? పాస్టర్ గారితో మాట్లాడండి. మీ నెంబర్ నేను పాస్టర్ గారికి ఇస్తాను. అలాగే అమ్మా. మీ నెంబర్ పాస్టర్ గారికి ఇస్తాను. పాస్టర్ గారు మాట్లాడతారు మీతో. అలాగే అమ్మా, అలాగే. ఇప్పుడు ఎంత తీసుకుంటారమ్మా పర్ హెడ్? ఎంత? 1,75,000 అండి. 1,75,000. అవునండి. హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కిన మొదలు మళ్ళీ దిగేంత వరకు ఇంకా పైసా కూడా వాళ్ళకి అవ్వదు అందులోనే. ఓకే ఓకే ఓకే. అది ఎక్కడెక్కడ చూపిస్తారమ్మా? ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్డాన్, పాలస్తీనా. అది మొత్తం 100 ప్లేస్లు అండి. మొన్న వెళ్ళొచ్చారు బ్రదర్. మొన్న 2వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు, మొన్ననే 13 వచ్చారు అందరూ కలిసి. ఒక 90 మంది టూరు. వెస్లీ గారే తీసుకెళ్లి అన్ని చూపించి తీసుకొచ్చారు అన్నమాట. అదే అక్కడ మరి అకామిడేషన్ అన్ని కూడా అందులోనే బ్రదర్. అన్ని కూడా 1,75,000 లోనే. అన్ని స్టార్ హోటల్స్, ఫుడ్ కూడా మన ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేస్తారు అని బ్రదర్. అది బాగుందమ్మా. కాకపోతే కొంచెం ఏమన్నా ఇంకా ఉన్న కొంచెం కన్స్ట్రక్షన్ ఎట్లా ఏమన్నా ఉంటుందా? నాకు తెలియదు బ్రదర్. అవ్వదు మేబీ. ఎందుకంటే మొత్తం అంతా మనం కట్టేసేదే బ్రదర్. మొత్తం వెస్లీ గారు వేసుకోవాలి. అందుకని మరి కన్సెషన్ ఇవ్వట్లేదు. ఒకసారి బ్లెస్సీ గారితో మాట్లాడండి మీరు. నేను బ్లెస్సీ గారితో మీ నెంబర్ ఇస్తాను. మీ పేరు అని చెప్పారు? నా పేరు దానియేల్ అండి. దానియేల్ గారు. సరే అండి. ఒకసారి నేను బ్లెస్సీ గారికి మీ నెంబర్ ఇస్తాను. మీ అయ్య గారితో మాట్లాడించండి. మా పీటర్ అయ్య గారితో మాట్లాడిస్తాను. మీరు ఎప్పుడు చేస్తారమ్మా? అంటే మా సార్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అంటే ఆయన కూడా కొంచెం బిజీ ఉంటారు సారు. ఏం చేస్తూ ఉంటారండి పీటర్ గారు? అమ్మా ఆయన ఇది మిర్చి వ్యాపారం ఉందమ్మా. మిర్చి వ్యాపారం ఉంది. ఆయన కింద చాలా మంది పని చేస్తారు. వాళ్ళ అబ్బాయికి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఎక్కడండి? బెంగళూరు అండి. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దాని బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లో కూడా రన్ చేస్తున్నారు. ఈ మధ్య ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ 400 మంది కూడా పెంతెకోస్తు సంఘం సభ్యులండి? 420 మంది అమ్మా. 420 మంది సంఘ సభ్యులు. చర్చ్ ఎక్కడండి ఇది? ఇది విజయవాడ అమ్మా. అదే విజయవాడలో ఎక్కడ? పడమల్లంకేనమ్మా. మా సారే కట్టించారు చర్చ్ సారే కట్టించారు. ఆయన హైందవుడమ్మా ఇంత ముందు. చర్చ్ పేరు బ్రదర్? అమ్మా చర్చ్ పేరు ఇమ్మానుయేల్ చర్చ్, పడమట్లంక. పడమల్లంక. పాస్టర్ గారి పేరండి? పాస్టర్ గారి పేరు స్టీఫెన్ పాల్ అమ్మా.
స్టీఫెన్ పాల్ గారు. ఓకే అండి. ఆ, సరే నేను ఈ వివరాలన్నీ బ్లెస్సీ గారికి చెప్తాను. ఆ, ఈ నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. తర్వాత ఆ. లేదు ఈ నెంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, పీటర్ గారి నెంబరు. డైరెక్ట్ గా బ్లెస్సీ గారు పీటర్ గారితో మాట్లాడతారు. ఆ, సరే నేను కనుక్కుంటానమ్మా సార్ని. యాక్చువల్ ఇప్పుడు కనుక్కొని నెంబర్ ఆ, ఇవ్వచ్చా సార్ అని. అంటే వాళ్ళు యాక్చువల్ గా కొంచెం బిజీ ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు బ్లెస్సీ చూస్తున్నాను. గారు వెస్లీ గారు కూడా బిజీగానే ఉంటారండి, మరి అందుకనే నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ వారం అంతా బ్లెస్సీ గారికి కొంచెం మీటింగ్స్ ఉన్నాయి, వెస్లీ గారికి మీటింగ్స్ ఉన్నాయి. దాని గురించి నేను అన్నాను అనమాట అండి. అదే ఇప్పుడు యాక్చువల్ గా ఈ మన విజయప్రసాద్ రెడ్డి గారు కూడా లైన్ లో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు వాళ్ళతో. జాన్వేశ్వరి గారు అయితే వాక్యం బాగుంటుంది, కొంచెం ఆయన విధానం బాగా నచ్చుతుంది అన్నారు సారు. ఆయన ఇంట్రెస్ట్ ని బట్టి నేను కాల్ చేయడం జరిగిందండి. ఓకే. ఆయన ఇప్పుడు మనం మాట్లాడుతుంది వింటున్నారండి ఎవరన్నా? ఏమ్మా? ఇప్పుడు ఇప్పుడు ఇంకెవరన్నా లైన్ లో ఉన్నారా? మనం మాట్లాడుతున్నదా? నేను ఒక్కనే ఉన్నానమ్మా. మీరు ఒక్కరే. ఓకే అండి, సరే అండి. మరి ఏమ్మా? ఏం లేదండి, విజయేంద్ర ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారంటేను లైన్ లో ఉంటాం కదమ్మా. ఆయన కూడా ఆ లైన్ లో ఉండడం అంటే ఆ లైన్ లో ఉంటాం కాదు తల్లి. ఆయన కూడా తీసుకెళ్తా అన్నారు. ఓ, తీసుకెళ్తాన్నారా? అయితే రేట్ అది కుదరలేదు. ఓకే అండి. అది చూపిస్తా అన్నారు. ఇప్పుడు అందుకనే మేము సరే ఎక్కడైతే మనకి అందుబాటులో ఉంటది. అంటే మా సారేమో జాన్ వెస్లీ గారి ఫ్యాన్ అమ్మా. మీరు చెప్పబాటు ఏంటి, జాన్ వెస్లీ గారు వాక్యం చూస్తుంటారు డైలీ ఆయన. ఆయనతో వెళ్తే ఆయన చెప్పినప్పుడు అలా కళ్ళు కట్టినట్టే ఉంటదండి ఇంకా ప్రదేశం. అది అంత మంచి గైడ్ అంటండి వెస్లీ గారు. అంత మంచిగా చెప్తారు. ఇంకా 90 మెంబర్స్ కూడా ఇంకా వండర్ అయిపోతున్నారు మొన్న వెళ్ళిన వాళ్ళందరూ. అంత బాగా అన్న చెప్పడం నిజంగా మా అదృష్టం అది, వెస్లీ గారికి వెళ్ళడం అని. వాళ్ళందరూ చాలా సెకండ్ టైం కూడా వెళ్ళిపోతా ఉంటున్నారండి. చాలా ఉన్నదండి. నేను చెప్తానండి బ్లెస్సీ గారు, మీ నెంబర్ ఇస్తాను, మాట్లాడండి ముందు. ఓకే అండి. సరే నేను సార్తో కూడా ఒకసారి మాట్లాడి మాట్లాడండి. మీ కాన్ఫరెన్స్ కలుద్దామా, లేదంటే మీకే నెంబర్ ఇవ్వడం అనేది చేస్తాను. ఒక్కసారి నేను ఫోన్ చేసి మీకు సార్ కూడా లైన్ లో తీసుకొని మీతో మాట్లాడడం ఏదో చేస్తాను మేడం. మన దేవుని చిత్తం అయితే మనం వెళ్ళాలి. అది నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్ గా నేనే చెప్పాను అనమాట, సార్ మీరు దేవుని నమ్ముకున్న తర్వాత మీకు ఇంత కలిసి వచ్చింది కదా, మరి మా అందరిని తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి అడిగాను నేను. బాబు 420 మందిని ఏడాయా ఇప్పుడు కష్టం కదా అన్నాడు. అదండి, ఒకేసారి ఏం అవసరం లేదు, ఎన్ని కొంతమందిని పెట్టుకోండి, మనం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి కొంత మనం మాట్లాడవచ్చు వాళ్ళతో అని మన విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందండి. అయితే ఆయన కొంచెం కొంచెం అటు ఇటుగా మాట్లాడారు, కానీ కొంచెం చూస్తున్నాం, చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకరిద్దరు అనుకోండి ఇవన్నీ మాట్లాడడం, టక్కున వెళ్ళిపోతాం, చూస్తాము, అయిపోద్ది. అది పెద్ద మ్యాటర్ కూడా కాదండి. 1,70,000 మంది అంటే మా సార్కి ఒక 30 మంది అంటే పెద్ద మ్యాటర్ కాదు. మొత్తం స్టాఫ్ అందరిని తీసుకెళ్దాం అంటున్నారు ఆయన. నేను యాక్చువల్ గా మేము 12 మంది ఉన్నామమ్మా. మేము 12 మంది వెళ్దామని మేము మాట్లాడాము మా అయ్యగారితో. మీ 12 మంది అంటే కాదు కదా, అందరూ ఉన్నారు కదా, 420 మంది ఉన్నారు కదా, అందరినీ తీసుకెళ్దాము. మరి సరే ఇక మనం దేవుని చిత్తానుసారం మనం చేద్దాము, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే మాట్లాడండి ఒకసారి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందండి. అందుకనే మీకు ఫోన్ చేశాను మేడం గారు. మీ పేరేంటి? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు. ఓకే అమ్మా. ఇప్పుడు ఏ దేశాలమ్మా మనం వెళ్ళాల్సింది? జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, పాలస్తీనా, 100 ప్లేసులు అన్నమాట. మొత్తం 100 ప్లేసులు, 100 ప్లేసులు చూపిస్తారు. మొత్తం అన్ని 5 స్టార్ ఇండియన్ ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తామండి. మంచి ఏసీ బస్సులు అన్ని అరేంజ్ చేస్తారన్నమాట. 1,75,000 అంతే అండి, అంతే. ఇప్పుడు మన యేసువారిని సిలువేసింది ఎక్కడమ్మా? మరి అక్కడ తీసుకెళ్తారా? అక్కడ కూడా తీసుకెళ్తారండి. ఓకే ఓకే.
ఓకే అమ్మా. ఇది సుధమ్మ గుమ్మర పట్టణం ఏదో ఉంటది అమ్మా బైబిల్లో. అది కూడా అండి, అది కూడా ఆ, 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 లోతు అదే. పైన స్థలం. లోతు. మొత్తం అన్ని చూపిస్తారండి. లోతు అది మన దావీదు మహారాజ్ది. అవునండి, అవునండి, అది కూడా అదొకటి. ఆ, మ్యూజియం, బైబిల్ మ్యూజియం ఒకటి చూపిస్తారు. ఆ, ఆ, నెక్స్ట్ మండుతున్న పొద, మళ్ళీ బాణ, యేసు ప్రభు గారు బాణాలో ఉంది వాటర్ చేశారు కదండి కానాలో, ఆ. అక్కడికి తీసుకెళ్తారు. మొత్తం ఉమ్, మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తారండి. ఉమ్, 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 ఉమ్. అది మాత్రం. సరే అమ్మా. మరి నేను ఇటు కన్ఫర్మ్ చేస్తాను, మరి అది ఓకే, క్యాన్సిల్ చేస్తాను. ఓకే. మరి ఒకసారి మాట్లాడండి మేడం గారితో. మేడం గారితో మాట్లాడిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడండి, విజయేంద్ర ప్రసాద్ రెడ్డి గారితో అప్పుడే మాట్లాడద్దు. ఉమ్, మీరు ఒకసారి మేడం గారితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఉమ్, 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 ఉమ్. ఓకే అండి. అదే మా సార్ అయితే టచ్ లో ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళ మేనేజర్ కాల్ చేశారు మార్నింగ్, నాకు నేనే చూస్తున్నాను. ఓకే. అందుకని ఇక జాన్వేశ్వరి గారు అంటే ఇక మా సారు డైలీ ఈ వాక్యం వింటుంటారు. జాన్వేశ్వరి గారి ఫ్యాన్ కాబట్టి ఈ మీకు ఫోన్ చేశానండి యాక్చువల్ గా. ఓకే అండి, ఓకే అండి, అదే అదే ఓకే బ్రదర్. యాక్చువల్ గా జాన్వేశ్వరి గారి వాక్యం ఏంటంటే అలా వినబుద్ధి అయిద్దండి. అంతే అండి, అంతే. బాగా చెప్తారు అసలు. అవునండి, అవునండి, చాలా దేశాలు తిరిగారు కదమ్మా సారు. అవునండి, అవునండి. బా అంతా కూడా దేవుని కృప మేడం. మహాకృప అండి, అంతే, అంతే. ఆయన మహాకృప. తగ్గింపు, ఆయన వాక్యం, ఆయన ముక్కుసూర్తనం అంతా కూడా దేవుడు అలా నడిపిస్తున్నాడు, అంతే. ఆ, అంతే అండి. అవునమ్మా. సరే అమ్మా జ్యోతి గారు, ఈ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను. నా చేసుకోండి, నెంబర్ నేను ఫీడ్ కూడా చేసుకోండి. నా పేరు చేసుకోండి. దానియేలు. ఓకే అండి. ఒకసారి మనం ఒకసారి నేను 1 అవర్ లోనో మీరు మరి మేడం గారితో మాట్లాడించాలంటే ఏ టైం ఉంటుందమ్మా? అదే అండి, ఇప్పుడు వాళ్ళు ఏలూరు వెళ్తున్నారండి జ్యోతిరాజు గారి దగ్గరికి. ఇవాళ మీటింగ్ ఏదో ఉంది అక్కడ. అసలు గారు, బ్లెస్ గారు ఇద్దరు వెళ్తున్నారు. మాక్సిమం రేపు మాట్లాడడానికి అవకాశం ఉంటదండి. ఇప్పుడు కొంచెం హడావుడిగా ఉంటారు. సో ఇవన్నీ పీట గారితో మాట్లాడి ఉంచండి. రేపు మనం మాట్లాడిందాం అండి. అలాగే మా సార్ కూడా అమ్మా పరిచర్యకి కూడా ఒక బడ్జెట్ పెట్టుకున్నాడు. ఎవరైతే బాగా పరిచర్య చేస్తారో వాళ్ళకి నా సంపాదనలో 5% నేను చేద్దామనే ఆలోచనతో ఉన్నానని, ఆ తలంపుతో ఉన్నారు మా అయ్యగారు. అండ్ అది ఆల్రెడీ ఒక టీం దింపారండి పరిచర్య నిమిత్తమే. అంటే వాళ్ళు ఎవరికి తెలియదు యాక్చువల్ గా. మామూలుగానే వాళ్ళు వాక్యం ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. మా సార్ ఏమన్నారంటే, ఇలా కాదబ్బా, కొంచెం బాగా ఎక్కువ పరిచర్య కావాలి మనకి, దేవుణ్ణి తెలుసుకోవాలి, చాలా వరకు ఆత్మలు కట్టబడాలి, కొంచెం మంచిగా చేద్దాము అని కూడా అన్నారు. ఈ విషయం మీద కూడా మేము విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడాము. అలాగే రంజిత్ ఓఫిరాయ్ గారు తెలుసు కదమ్మా. మరి ఈ కాల్ అంతా రికార్డ్ చేస్తున్నారు ఎందుకండి? రికార్డ్ ఏముంది? రికార్డ్ అవుతుంది ఎందుకు? ఇది కాల్ రికార్డ్ నాకు లేదమ్మా, మీరు చేస్తున్నారా? హలో, చెప్పండి బ్రదర్. కాల్ రికార్డ్ అవుతుందా? లేదు లేదు లేదు, చెప్పండి. భలేవారమ్మా. చెప్పండి. రంజిత్ ఓఫిరాయ్ గారితో కూడా మాట్లాడానమ్మా. అది ఏంటంటే మేము పరిచర్య నిమిత్తం కూడా ఒక బడ్జెట్ పెట్టుకున్నాం. మనం కలిసినాక అవన్నీ మాట్లాడదాం అమ్మా. అది మరి మేడం గారితో ఎప్పుడు మాట్లాడిస్తారు, నన్ను ఎప్పుడు కాల్ చేయమంటారు చెప్తే దాన్ని బట్టి. అది బ్లెస్సీ గారు మరి రేపు ఖాళీ ఉంటారు బ్లెస్సీ గారు, నేను చెప్తాను మరి ఏ విషయం చెప్తారండి. మాట్లాడతారు. ఓకే అండి. ఓకే, అది రికార్డ్ చేసుకోండి అమ్మ, నాకు ఇబ్బంది ఏం లేదు. లేదు రికార్డ్ అవ్వట్లేదు. మీరు రికార్డ్ అంటే నాకేం ఇబ్బంది ఏమి ఉండదు. మీరు రికార్డ్ చేసుకుంటే నాకేముంది. మా సారు సాయంత్రం మాట్లాడిస్తాను. మా సార్తో మాట్లాడండి. మీకు క్లారిటీ వచ్చినాకే మేడం గారితో ఒకసారి మాట్లాడించండి. ఓకేనమ్మా. ఎప్పుడు కాల్ చేయమంటారు నన్ను? రేపు కాల్ చేయండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి.